హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 7th హిస్టరీ, మిడివల్ హిస్టరీ సంబంధించిన క్లాస్ 7thలో చాప్టర్ 2 గురించి ఈ వీడియోలో డీల్ చేస్తున్నాం. సో న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. సో మిడివల్ హిస్టరీలో మెయిన్గా మనకి డైనాసిటీస్ అన్నీ కూడా 7th century తర్వాత ఎమర్జ్ అయినాయి. సో మ్యాప్ 1లో మేజర్ రూలింగ్ డైనాసిటీస్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. సో మెయిన్గా ఈ మ్యాప్లో మనకి రాష్ట్రకూటాస్, గుర్జర్ ప్రతిహార్స్, అలాగే పాలాస్, సో అన్నీ కూడా ఈ 3 డైనాసిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అనమాట. సో గుర్జర్ ప్రతిహారాస్ అన్నీ కూడా వెస్ట్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ పాలాస్, ఇక్కడ రాష్ట్రకూటాస్ ఎమర్జ్ అయినాయి. ఈ డైనాసిటీస్ అంటే కూడా పాలాస్ ఇవన్నీ కూడా కన్నౌజ్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్. సో ఈ కన్నౌజ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి డీటెయిల్స్ మళ్ళీ ఈ చాప్టర్లో చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాం. సో 3 కింగ్డమ్స్ కూడా ఇలా డైనాసిటీస్ గుర్జర్ ప్రతిహారాస్, అలాగే పాలాస్, అలాగే ఇక్కడ రాష్ట్రకూటాస్. సో ఈ 3 డైనాసిటీస్ కన్నౌజ్ పైన కంట్రోల్ కోసం స్ట్రగుల్ చేశారు. దాన్నే ట్రైపార్టేట్ స్ట్రగుల్ అంటారు. ట్రైపార్టేట్ స్ట్రగుల్ అంటే 3 పార్టీస్ స్ట్రగుల్ ఫర్ కన్నౌజ్ని ట్రైపార్టేట్ స్ట్రగుల్ అనిగా వర్ణిస్తారు. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనాసిటీస్లో మనకి ఈ టాపిక్లో చూస్తే బై ద 7th century దెర్ వర్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ వేరియస్ షిప్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో 7th century లోపలే మన సబ్ కాంటినెంట్లో బిగ్ ల్యాండ్ లార్డ్స్, వేరియస్ షిప్స్ అంతా ఉన్నారనమాట. సో ఎగ్జిస్టింగ్ కింగ్స్ ఆఫెన్ అక్నాలెడ్జ్ దెమ్ యాజ్ దేర్ సబార్డినేట్స్ ఆర్ సామంతాస్. వాళ్ళ కింగ్ సబార్డినేట్స్గా గుర్తించారు. వాళ్ళు లేదంటే సామంతాస్గా పిలిచేవాళ్ళు అనమాట. సో తెలుగులో అయితే సామంత రాజులు అంటారు. సో వీళ్ళంతా కూడా సామంత రాజులు అనమాట. కింగ్ కింద సబార్డినేట్స్గా ఉంటారు. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బింగ్ గిఫ్ట్స్ ఫర్ దేర్ కింగ్స్ ఆర్ ఓవర్లార్డ్స్ బీ ప్రెజెంట్ అట్ దేర్ కోర్ట్స్, ప్రొవైడ్ దెమ్ విత్ మిలిటరీ సపోర్ట్. సో సామంత రాజులకి ఒక ల్యాండ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ల్యాండ్ నుంచి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఈ రీజియన్కి సంబంధించిన ఆర్మీని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో కింగ్కి అవసరమైనప్పుడు మిలిటరీ సపోర్టు ప్రొవైడ్ చేయాలి వాళ్ళంతా సామంత రాజులు. సో సామంతస్ గెయిన్డ్ పవర్ అండ్ వెల్త్. దే డిక్లేర్ దెమ్సెల్స్ టు బి మహాసామంత, మహామండలేశ్వర అండ్ సో ఆన్. సమ్టైమ్స్ దే అసర్టెడ్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ ఓవర్లార్డ్స్. సో వీళ్ళు ఒక ఏరియాని కంట్రోల్లో ఉంటే మిలిటరీ కూడా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఆర్మీ మెయింటైన్ చేస్తుంటారు. సో వీళ్ళు పవర్ ఎక్కువ పొందినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మహాసామంతులుగాను, మహామండలేశ్వరులుగాను డిక్లేర్ చేసుకున్నారు. కొంతమంది ఓవర్లార్డ్స్కి అంటే పైన కింగ్స్ని కూడా తిరుగుబాటు చేసినారన్నమాట. వాళ్ళు ఇండిపెండెన్స్ కూడా వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. అట్లాంటి ఒక సచ్ ఇన్స్టెంటే రాష్ట్రకూటాస్ ఇన్ డెక్కన్. సో రాష్ట్రకూటాస్ డెక్కన్లో. సో వీళ్ళంతా కూడా చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటకకి సబార్డినేట్గా ఉండేవాళ్ళు, అంటే సామంతులుగా ఉండేవాళ్ళు చాళుక్య సామ్రాజ్యంలో. సో మిడ్ 8th centuryలో దంటి దుర్గా ఏ రాష్ట్రకూట చీఫ్ ఓవర్ త్రీ హిస్ చాళుక్య ఓవర్లార్డ్ అండ్ పర్ఫార్మ్డ్ రిచువల్ కాల్ హిరణ్యగర్భ. సో చాళుక్య కింగ్ని చంపేసి ఈ దంతి దుర్గా కింగ్ అయిపోయినాడు. సో ఆ కింగ్ అయిన తర్వాత ఒక రిచువల్ పర్ఫామ్ చేశారు. సో ఆ రిచువల్ నేమ్ ఏంటంటే హిరణ్యగర్భ. సో మనం యాన్షియంట్ హిస్టరీలో క్లాస్ 6లో కూడా చదువుకున్నాము. సో అశ్వమేధ యాగము గురించి, ఈ మిగతా యాగాల గురించి కూడా కింగ్స్ అంతా కూడా రిచువల్స్ పర్ఫామ్ చేసేవారని చదువుకున్నాము. సో ఇక్కడ కూడా హిరణ్యగర్భ అనే రిచువల్ పర్ఫామ్ చేశారు దంతి దుర్గ. సో దాని మీనింగ్ ఏంటంటే గోల్డెన్ ఓమ్ అని మీనింగ్. సో ఈ రిచువల్ ఎందుకు పర్ఫామ్ చేశారంటే జస్ట్ మనకి బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ ఉన్నారు. సో బ్రాహ్మిన్స్ ప్రీస్ట్ అంతా కూడా పూజలు, రిచువల్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. క్షత్రియాస్ కింగ్స్గా ఉండేవాళ్ళు. ఈ క్షత్రియ క్లాన్ అంతా కూడా కింగ్స్ ఉండేవాళ్ళు. వైశ్యాస్ అంతా కూడా ఎక్కువగా ట్రేడర్స్గా ఉండేవాళ్ళు. సో శూద్రులు లోవర్ క్యాస్ట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అన్టచబుల్స్, శూద్రులు అన్నీ కూడా ఈ లోయర్ 4th క్లాన్లో ఉండేవాళ్ళు. సో ఇక్కడ జనరల్గా కింగ్స్ అందరూ కూడా కింగ్ క్లాన్కి సంబంధించి క్షత్రియాస్. సో ఇక్కడ క్షత్రియాస్ కాకున్నట్ల మనకి ఓవర్లార్డ్స్ కాకున్నట్ల వాళ్ళ కింద ఉన్న వాళ్ళ సామంతులు అంతా కూడా వీళ్ళు కింగ్ అయ్యారు. సో వీళ్ళు జనరల్గా కింగ్స్ కాదు కాబట్టి వీళ్ళంతా కూడా కొంతమంది బ్రాహ్మిన్స్, కొంతమంది వేరే కింగ్డమ్కి అంటే వేరే క్లాన్కి సంబంధించిన వాళ్ళు.
సో వీళ్ళంతా కూడా కింగ్గా రీఎమర్జ్ అయినట్టు రీబర్త్ ఆఫ్ ద సాక్రిఫైసర్ యాజ్ క్షత్రియ. సో వాళ్ళంతా మళ్ళీ కింగ్స్ అయినారు కాబట్టి క్షత్రియగా రీబర్త్ తీసుకుంటున్నట్టు హిరణ్య గర్భ అనే రిచువల్ని పర్ఫామ్ చేశారనమాట. సో ఈయన యాక్చువల్గా క్షత్రియ కాకపోయినా క్షత్రియగా రీబర్త్ తీసుకుంటున్నట్టు ఆ రిచువల్ని పర్ఫామ్ చేయడం. సో ఇన్ అదర్ కేసెస్ మెన్ ఫ్రమ్ ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ యూజ్ దర్ మిలిటరీ స్కిల్స్ టు కార్వ్ అవుట్ కింగ్డమ్స్. సో కొన్ని వేరే కేసుల్లో బాగా ఏదైతే ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ మిలిటరీ స్కిల్స్ అన్నీ కూడా కింగ్డమ్స్ని స్థాపించడానికి ఉపయోగించుకుంటారు. ఎగ్జాంపుల్కి కదంబ మయూర శర్మన్ అండ్ గుర్జార ప్రతిహార హరిచంద్రవర్ బ్రాహ్మణాస్. సో కదంబ మయూర్ శర్మ, గుర్జార ప్రతిహార హరిచంద్ర వీళ్ళంతా కూడా బ్రాహ్మణాస్ అనమాట. సో వాళ్ళ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ బ్రాహ్మణాస్ గుళ్ళో పూజలు రిచువల్స్ పర్ఫామ్ చేయాల్సిన వాళ్ళు. సో వాళ్ళ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ని వదిలేసి ఆయుధాలు చేతిబట్టి సక్సెస్ఫుల్గా కింగ్డమ్స్ని ఎస్టాబ్లిష్ చేసినాడు కర్ణాటకలో, రాజస్థాన్లో రెస్పెక్టివ్గా. సో ఈ విధంగా వాళ్ళు బ్రాహ్మణులు అయినా కానీ కింగ్స్గా మారిపోయినారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ద కింగ్డమ్స్ చూస్తే మెనీ ఆఫ్ దీస్ న్యూ కింగ్స్ అడాప్టెడ్ హై సౌండింగ్ టైటిల్స్ సచ్ యాజ్ మహారాజాదిరాజా, గ్రేట్ కింగ్ అంటే మహారాజా అంటే గ్రేట్ కింగ్, మహారాజాదిరాజా అంటే గ్రేట్ కింగ్, ఓవర్లార్డ్ ఆఫ్ కింగ్స్కి కింగ్స్ అని. నెక్స్ట్ త్రిభువన చక్రవర్తి లార్డ్ ఆఫ్ 3 వరల్డ్స్. సో 3 వరల్డ్స్ అని అభ్యసం జస్ట్ మెయిన్గా 3 వరల్డ్స్ అంటే ఒకటి భూలోకము, ఇంకొకటి పాతాళలోకము, ఇంకోటి స్వర్గలోకం అని. సో ఈ విధంగా త్రిభువన చక్రవర్తి అంటే ఈ 3 వరల్డ్స్కి కూడా కింగ్గాను వాళ్ళు డిక్లేర్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఆ టైటిల్లో త్రిభువన చక్రవర్తిని. హవెవర్ ఇన్స్పైట్ ఆఫ్ సచ్ క్లెయిమ్స్, సో అలా క్లెయిమ్స్ చేయకుండా ది ఆఫెన్ షేర్డ్ పవర్ విత్ సామంత. సో వాళ్ళు మహారాజాదిరాజా అని డిక్లేర్ చేసుకున్నా కానీ అలాగే త్రిభువన చక్రవర్తిని డిక్లేర్ చేసుకున్న వాళ్ళని వాళ్ళ కింద సామంతులుగా పవర్ షేర్ సామంతులు ఉండేవాళ్ళు. సో వాళ్ళకి కూడా పవర్ షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళతో పాటు పీజెంట్స్, ట్రేడర్స్, బ్రాహ్మణాస్ కూడా ఉండేవాళ్ళు అసోసియేషన్గా. సో ఈచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ రిసోర్సెస్ వాజ్ obtained from the producers, that is peasants, cattle keepers, artisans, who were often persuaded or compelled to surrender part of what they produced. Sometimes these were claimed as rent due to a lord who asserted that he owned the land. Revenue was collected from traders. సో దీన్ని పీజెంట్స్ అంటే రైతులు, క్యాటిల్ కీపర్స్, ఆర్టిజన్స్ అంతా కూడా వాళ్ళు సరెండర్ అయ్యేవాళ్ళు. వాట్ దే ప్రొడ్యూస్డ్ వాళ్ళు పండించిందంతా కూడా సరెండర్ చేశారు అనమాట. సో సమ్టైమ్స్ దీస్ వర్ క్లెయిమ్డ్ యాజ్ రెంట్గానే జనరల్గా ఇప్పుడు హోమ్కి రెంట్ ఎట్లా ఇస్తారు. సో ల్యాండ్కి రెంట్గా వాళ్ళు పండించింది తీసుకునేవాళ్ళు సరెండర్ చేసి. ఎందుకంటే ల్యాండ్ ఓనరు ల్యాండ్ నాది కాబట్టి మీరు రెంట్ పే చేయాలని డిమాండ్ చేసేవారు అనమాట. రెవెన్యూ వాజ్ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ ట్రేడర్స్. సో ట్రేడ్ చేసిన వాళ్ళ నుంచి కూడా రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. సో 400 ట్యాక్సెస్ అని చూస్తే, సో ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద చోలాస్ హూ రూల్డ్ ఇన్ తమిళనాడు రిఫర్ టు మోర్ దెన్ 400 టర్మ్స్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. సో చోలాస్ తమిళనాడులో పాలించిన వాళ్ళు ఒక ఇన్స్క్రిప్షన్ నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే 400 టర్మ్స్ ఉన్నాయి. వాళ్ళు ట్యాక్సెస్ వేసిన వాటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్కి వాటికి 400 టర్మ్స్ ఉన్నాయి. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్డ్ ఈస్ ట్యాక్స్ ఈస్ వెట్టి అనేది టర్మ్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నాట్ ఇన్ క్యాష్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. సో వెట్టి అంటే వెట్టి చాకిరీ అంటాము తెలుగులో మనం చాలామంది. సో ఆ విధంగా ఇది కూడా వెట్టి అనమాట. సో వెట్టి అంటే ఇది ఫోర్స్డ్ లేబర్ అనమాట, బలవంతంగా పని చేయించుకోవడం ఫోర్స్డ్ లేబర్. సో వెట్టి అంటే ఫోర్స్డ్ లేబరు. కడమై అంటే కడమై ఆర్ ల్యాండ్ రెవెన్యూ. There were also taxes on touching the house, the use of a ladder to climb palm trees, assess on succession of family property. So ఫ్యామిలీ ప్రాపర్టీ వారసత్వంగా వచ్చిన దానికి కూడా ట్యాక్స్ ఉండేది. అలాగే పామ్ ట్రీస్ క్లైమ్ చేయడానికి ల్యాడర్ యూజ్ చేసిన ట్యాక్స్ ఉండేది. అలాగే హౌస్కి కూడా ట్యాచింగ్ వేసినా కానీ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసినాం అన్నమాట. అలా 400 టర్మ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ చోళా కింగ్డమ్లో వేశారు. సో ఈ ట్యాక్సెస్ అంతా కూడా ది రిసోర్సెస్ వర్ యూజ్ టు ఫైనాన్స్ ద కింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇలా ట్యాక్స్ కలెక్ట్ చేసిందంతా కూడా కింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఫైనాన్స్ చేసేవాళ్ళు. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఫోర్ట్స్కి కూడా. సో దే వర్ ఆల్సో యూజ్ టు ఫైట్ వార్స్ విచ్ వర్ ఇన్ టర్న్ ఎక్స్పెక్టెడ్ టు లీడ్ టు ద అక్వజిషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లండర్ అండ్ యాక్సెస్ టు ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ రూట్స్. సో ఈ విధంగా ఆర్మీని బిల్డప్ చేసి వాళ్ళని స్ట్రెంథెన్ చేసి ల్యాండ్ని అక్వైర్ చేసుకోవడము, అలాగే ట్రేడ్ రూట్స్ని కూడా అక్వైర్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడంగా మెయిన్గా ఉండేది. సో ద ఫంక్షనరీస్ ఫర్ కలెక్టింగ్ రెవెన్యూ వర్
జనరలీ రిక్రూటెడ్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్. ఈ కలెక్టింగ్ రెవెన్యూ చేసుకోవడానికి, రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడానికి బాగా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ నుంచే పర్సన్స్ని, ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు అనమాట. దిస్ వాస్ ట్రూ అబౌట్ ఆర్మీ యాజ్ వెల్. ఆర్మీలో కూడా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్లో నుంచే రిక్రూట్ చేసుకోవాలనే వాళ్ళు. ఇన్ మెనీ కేసెస్ క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ ద కింగ్ హెల్డ్ దీస్ పొజిషన్. సో ఆఫీసర్స్ అన్నీ కూడా కింగ్స్కి క్లోజ్ రిలేటివ్సే హెల్డ్ చేస్తారనమాట హయ్యర్ పొజిషన్స్. సో ప్రశస్తీస్ అండ్ గ్రాండ్ ల్యాండ్స్ చూస్తే, సో ప్రశస్తి అంటే మనము యాన్షియంట్ హిస్టరీలో చదివాం, ప్రశస్తి ఆఫ్ గుప్తా రూలర్స్ హర్షవర్ధన అట్లా అని. సో దాన్ని ప్రశస్తి అంటే కింగ్ని పొగుడుతూ రాసేదనమాట ప్రశస్తి. సో ప్రశస్తి కంటైన్స్ డీటెయిల్స్ దట్ మే నాట్ బి లిటరలీ ట్రూ. సో కింగ్ కోర్టులో ఉన్న వాళ్ళు, జనరల్గా కవులు వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్స్, కింగ్కి అసిస్టెంట్స్ అంతా కూడా కింగ్ని పొగుడుతూ రాస్తారనమాట బుక్స్ కానీ, వాళ్ళ హిస్టరీస్ కానీ, జీనియాలజీస్. సో ఇలా రాసినప్పుడు కింగ్ ఇంప్రెస్ అయిపోయి వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేయడం కానీ, ఏదైనా ఆర్నమెంట్స్ ఆఫర్ చేస్తారని ఆ మైండ్ సెట్తో రాస్తారనమాట. సో వాళ్ళని పొగుడుతూనే ఉంటుంది, ఇది ట్రూగా ఉండదనమాట అంతా కూడా ప్రశస్తీస్ అన్నీ కూడా. బట్ ది టెల్ అస్ హౌ రూలర్స్ వాంటెడ్ టు డిపిక్ట్ దెమ్సెల్వ్స్. కానీ మనకి ఆ రాజులు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. యాజ్ ఎ వేలియంట్ విక్టోరియస్ వారియర్స్, ఎగ్జాంపుల్కి వాళ్ళంతా కూడా వేలియంట్గా ఉండాలని, గొప్ప వీరులుగా విక్టోరియస్ వారియర్స్గా ఉండాలని కోరుకుంటారనమాట ఆ ప్రశస్తీస్ నుంచి మనం డెసిఫర్ చేస్తే. సో దీస్ వర్ కంపోజ్డ్ బై ల్యాండ్ బ్రాహ్మణాస్ హూ అకేషనల్ హెల్ప్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఈ ప్రశస్తీస్ అన్నీ కూడా బ్రాహ్మణాస్ రచించిందనమాట, అవి ఎవరైతే కింగ్ అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తారన్నమాట. సో అచీవ్మెంట్ ఆఫ్ నాగభట్ట, ఒక కింగ్ అచీవ్మెంట్స్ చూస్తే మెనీ రూలర్స్ డిస్క్రైబ్ దర్ అచీవ్మెంట్స్ ఇన్ ప్రశస్తీస్. సో ఈ ప్రశస్తీస్లో వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తారు. సో మనం ప్రశస్తి ఆఫ్ గుప్తా రూలర్ సముద్రగుప్తా అని లాస్ట్ ఇయర్ చదువుకున్నాము, క్లాస్ 6th NCERTలో వీడియోస్లో చెప్పాము. సో వన్ ప్రశస్తి written in Sanskrit and found in Gwalior, Madhya Pradesh describes the exploits of Nagabhatta, ప్రతిహార కింగ్ as follows. సో ప్రతిహార కింగ్ నాగభట్ట గురించి, ఆయన ఎక్స్ప్లాయిటర్స్ గురించి ఈ విధంగా వర్ణించారనమాట ఒక ప్రశస్తిలో. సో ద కింగ్స్ ఆఫ్ ఆంధ్ర, సో సౌత్లో డెక్కన్లో ఆంధ్రాకి, అలాగే సైంధవ సింధికి, విదర్భ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రకి అండ్ కళింగ పార్ట్ ఆఫ్ ఒరిస్సా ఫెల్ బిఫోర్ హిమ్ ఈవెన్ హీ వాజ్ ఎ ప్రిన్స్. సో నాగభట్ట ప్రిన్స్ అయిన ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా పడిపోయాను అనమాట ఆయన ముందు అని. అలాగే హీ వన్ ఎ విక్టరీ ఓవర్ చక్రాయు ద రూలర్ ఆఫ్ కన్నౌజ్. హీ డిఫీటెడ్ ద కింగ్ ఆఫ్ వంగ పార్ట్ ఆఫ్ బెంగాల్, అనర్త పార్ట్ ఆఫ్ గుజరాత్, మాల్వాగ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, కిరాట్ ఆఫ్ ఫారెస్ట్ పీపుల్స్ అండ్ తుర్ష్కా తగ్స్ వత్స మత్స్య బోత్ కింగ్డమ్స్ ఇన్ నార్త్ ఇండియా. సో వీళ్ళందరిపైన కూడా విజయం సాధించాడు అని చెప్పి ప్రశస్తి ఉందన్నమాట ఇన్స్క్రిప్షన్లో. So king often rewarded brahmanas by grants of land. These were recorded in copper plates which were given to those who received them. So బ్రాహ్మణాస్ ఈ ప్రశస్తి రాసినప్పుడు, సో కింగ్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ ల్యాండ్ వాళ్ళు పొలం పండించుకునేవాళ్ళు, లేదంటే ఆ ల్యాండ్లో ఉన్న పీపుల్ పొలం ఫార్మ్ ప్రొడ్యూస్ నుంచి రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఇచ్చిన ల్యాండ్ గ్రాంట్స్ అన్నీ కూడా ఒక కాపర్ ప్లేటింగ్స్ ఈ వీటిలో రికార్డ్ చేశారనమాట. సో మనకి ఇది ఒక సెట్ ఆఫ్ కాపర్ ప్లేటింగ్ రికార్డ్స్, గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ వైడ్ బై రూలర్ ఇన్ ద 19th century. 9th centuryలో కింగ్కి సంబంధించి ల్యాండ్ గ్రాంట్స్ ఎవరెవరికి ఇచ్చారని డీటెయిల్ రికార్డింగ్స్ ఈ కాపర్ ప్లేటింగ్స్లో ఉన్నాయన్నమాట. సో దీనికి ఒక రింగ్ కూడా ఉంది. సో అలాగే ఒక సీల్ కూడా ఉందన్నమాట, రాయల్ సీల్. అంటే ఇది ఒక అథెంటికేట్ డాక్యుమెంట్ అని ఇండికేట్ చేస్తూ రాయల్ సీల్ కూడా ఉంది. సో దీంట్లో మెయిన్గా సాంస్క్రిట్లోను అలాగే తమిళ్లోను ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో వాట్ వాజ్ గివెన్ విత్ ద ల్యాండ్. సో ల్యాండ్తో పాటు ఏమి ఇచ్చారు చూస్తే, దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ తమిళ్ సెక్షన్ ఆఫ్ ఎ ల్యాండ్ గ్రాంట్ గివెన్ బై ద చోలాస్. సో చోలాస్ ల్యాండ్తో ఇచ్చిన దాంట్లో ఈ విధంగా ఉందన్నమాట ఇన్స్క్రిప్షన్స్లో. సో వీ హ్యావ్ డిమార్కెటెడ్ ద బౌండరీస్ ఆఫ్ ద ల్యాండ్ బై మేకింగ్ ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ బై ప్లాంటింగ్ థార్నీ బుషెస్. సో ఆ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చిన దాన్ని బౌండరీ చేశారని, సో ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారని. సో ఇప్పుడు పొలం చుట్టూ పొలిమేర ఎలా ఉంటుందో ఆ విధంగా, ఆ పొలిమేర కాదు, ఊరు చుట్టూ ఉంటుంది పొలిమేర. పొలంకి పొలం చుట్టూ రాక్స్ ఎలా బిల్డ్ చేసి ఒక కన్స్ట్రక్ట్ చేసుకుంటామో అలాగే అప్పుడు కూడా సో మట్టి ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారని గ్రాంట్స్ ఇచ్చిన దాని చుట్టూ. అలాగే థార్నీ బుషెస్ అన్నీ కూడా ముళ్ళ కంపులు లాంటివి
పెట్టారని. సో ఈ విధంగా ఎవరికి ఏమి ఇచ్చారు, ఎవరిది ల్యాండ్ అనేది వాళ్ళకి డిమార్కెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ల్యాండ్ కంటెంట్స్. ల్యాండ్లో వాళ్ళు ఇచ్చిన దానం చేసిన ల్యాండ్లో ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి, అంటే పళ్ళ వృక్షాలు ఉన్నాయి, వాటర్ ఉంది ఆ ల్యాండ్తో పాటు గార్డెన్స్, ఆర్కాడ్స్, ట్రీస్, వెల్స్, ఓపెన్ స్పేసెస్, ప్యాస్చర్ ల్యాండ్, అలాగే విలేజ్ అండ్ హిల్స్, ప్లాట్ఫామ్స్, కెనాల్స్, డిచెస్, రివర్స్, స్లిట్ ల్యాడెన్ ల్యాండ్, ట్యాంక్స్, గ్రానరీస్, ఫిష్ పాండ్స్, బీ హైవ్స్ అండ్ డీప్ లేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ల్యాండ్ గ్రాంట్ చేసిన దాంట్లో. హీ హూ రిసీవ్స్ ద ల్యాండ్ కెన్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ఇట్. సో ఎవరైతే ల్యాండ్ రిసీవ్ చేసుకున్నారో ఆ బ్రాహ్మణ్స్, ఆ ల్యాండ్లో నివసిస్తున్న విలేజ్ నుండి అయితే ఆ విలేజ్ పీపుల్ నుంచి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేకి పవర్ ఉంటుందన్నమాట. హీ క్యాన్ కలెక్ట్ ద ట్యాక్స్ ఇంపోజ్డ్ బై జ్యుడిషియల్ ఆఫీసర్స్ అస్ ఫైన్స్ ద ట్యాక్స్ అండ్ బీటెల్ లీవ్స్. సో ఆ జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళు చేసిన తప్పులకి వేసిన ఫైన్స్ నుంచి కూడా ఆ ట్యాక్స్ని ఆయన కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే బీటెల్ లీవ్స్ తమలపాకులు అంటారు, తంబలానికి ఉపయోగించే వాటిపైన కూడా ఆయన ట్యాక్స్ వేయచ్చు. అలాగే ఓవెన్ క్లాత్ పైన, కాటన్ నుంచి క్లాత్ తయారు చేసిన దానిపైన కూడా ట్యాక్స్ వేయచ్చు. అలాగే వెహికల్స్ యూజ్ చేయడానికి ట్యాక్స్, అలాగే లార్జ్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి విత్ అప్పర్ స్టోరీస్ బిల్డింగ్స్ లాంటివి బేక్డ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసి ట్యాక్స్ వేయచ్చు. అలాగే లార్జ్ అండ్ స్మాల్ వెల్స్ డగ్ చేసిన ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ ల్యాండ్లో ఆయన ట్రీస్, థార్నీ బుషెస్ పెట్టుకోవచ్చు. ఇఫ్ నెసరీ ఈ కెన్ గెట్ కెనాల్స్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ సంబంధించి అవసరమైతే కెనాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. హీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వాటర్ ఈస్ నాట్ వేస్టెడ్, దట్ ఎంబాక్మెంట్ ఆర్ బిల్డ్. సో ఎంబాక్మెంట్స్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాటర్ వేస్ట్ అవ్వనట్లు చూసుకోవాలని ఈ విధంగా మెన్షన్ చేస్తుంది అనమాట. సో అన్యూజువల్ ఫర్ 12th century was a long Sanskrit poem containing the history of kings who ruled over Kashmir. సో కాశ్మీర్లో ఎవరైతే కింగ్ ఉన్నారో ఆయన ఉంది. ఇట్ వాస్ కంపోజ్డ్ బై అన్ ఆథర్ నేమ్డ్ కల్హానా. సో కల్హానా రచించిన ఇన్స్క్రిప్షన్. హీ యూజ్డ్ వెరైటీ ఆఫ్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ఇన్స్క్రిప్షన్స్, డాక్యుమెంట్స్, ఐ విట్నెసెస్ అకౌంట్స్ అండ్ ఎర్లీ హిస్టరీస్ టు రైట్ దిస్ అకౌంట్. అన్లైక్ ద రైటర్స్ ఆఫ్ Tspsc, హీ వాజ్ ఆఫెన్ క్రిటికల్ అబౌట్ రూలర్స్ అండ్ దేర్ పాలసీస్. సో ఈ విధంగా ఉందన్నమాట ఇన్స్క్రిప్షన్ దాంట్లో మెన్షన్ చేసింది. ఇది కల్హానా అనే ఆథర్ రాసింది కాశ్మీర్ కింగ్ గురించి. సో ఇది ప్రశస్తి. నెక్స్ట్ వార్ఫేర్ ఫర్ వెల్త్ చూస్తే, యూ మే హ్యావ్ నోటీస్ దట్ ఈచ్ ఆఫ్ దీస్ రూలింగ్ డైనాసిటీస్ వాస్ బేస్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ రీజన్. అట్ ద సేమ్ టైమ్ దే ట్రై టు కంట్రోల్ అదర్ ఏరియాస్. వన్ పర్టికులర్లీ ప్రైజ్డ్ ఏరియా వాజ్ ద సిటీ ఆఫ్ కన్నౌజ్. సో కన్నౌజ్ చాప్టర్ ఫస్ట్ ఇంట్లో చెప్పాం కదా. సో ఇక్కడ కన్నౌజ్ ఇది ఇంపార్టెంట్ ఏరియా. సో గంగా బ్యాసిన్ చూసి, అలాగే యమునా రివర్స్ కూడా ఇంపార్టెంట్ డెల్టాస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, గంగా యమునా వ్యాలీకి సంబంధించింది కూడా. సో ఈ రీజియన్ పైన ఎక్కువ కంట్రోల్ చేయాలని 3 పార్టీస్ కూడా, ఇటు గుర్జార్ ప్రతిహార్స్, పాలాస్, రాష్ట్రకూటాస్, వీళ్ళ ముగ్గురు కూడా స్ట్రగుల్ జరుగుతుంటుంది వీళ్ళ మధ్యన. సో కన్నౌజ్ పైన గ్రిప్ తెచ్చుకోవాలని సీన్ ట్రైపార్టైట్ స్ట్రగుల్ అంటారు. సో అదే ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. సో ట్రైపార్టైట్ స్ట్రగుల్. సో గుర్జార్ ప్రతిహార్స్కి, రాష్ట్రకూట, పాలా డైనాస్టిక్ మంట కన్నౌజ్ పైన కంట్రోల్ చేసుకోవడానికి జరిగే స్ట్రగుల్ అనమాట. సో రూలర్స్ ఆల్సో ట్రై టు డెమాన్స్ట్రేట్ ద పవర్స్ అండ్ రిసోర్సెస్ బై బిల్డింగ్ లార్జ్ టెంపుల్స్. సో రూలర్స్ ఎప్పుడు కూడా పాతకాలంలో బిల్డింగ్ లార్జ్ టెంపుల్స్ని ఏదో వాళ్ళ పవర్గా అనుకునేవన్నమాట. సో రిసోర్సెస్ ఎక్కువ, కింగ్ దగ్గర ఎక్కువ గ్రాండ్స్ ఉన్న సామ్రాజ్యం సుభిక్షంగా ఉందని తెలియడానికి బిగ్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళ రిచ్నెస్, అలాగే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ తెలిసిపోతుంది అని. సో చాలా టెంపుల్స్లోనే నిధిని దాచుకునేవాళ్ళు అనమాట. సో వేరే సామ్రాజ్యాలు దాడి చేసినప్పుడు కూడా వాళ్ళ నిధులు జాగ్రత్తగా ఉండేవి. సో మనకి అలాంటిదే ఒకటి పద్మనాభ స్వామి గుడి కింద ఉన్న నేలమాళిగలు ఉన్నాయి. సో పద్మనాభ స్వామి గుడి కింద చూస్తే చాలా సంపద ఉంది. సో అక్కడ స్టోర్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది, అంటే వెల్త్ అంతా కూడా. సో కింగ్స్ కూడా రిచ్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. సో వీటిని చాప్టర్ 5 గురించి డిస్కస్ చేస్తాం మనము, టెంపుల్స్ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఆఫ్ సచ్ రూలర్స్ ఇస్ సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజనీ. సో గజనీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్లేస్. సో అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజనీ అని పిలుస్తాము. సో ఈయన 1997 నుంచి 1030 వరకు కూడా రూల్ చేశారు ఈ పీరియడ్లో. అండ్ ఎక్స్టెండెడ్ కంట్రోల్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియా, ఇరాన్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ అంతా కూడా కంట్రోల్ తీసుకున్నాడు. అలాగే ఈయన సబ్ కాంటినెంట్ మొత్తం కూడా
టార్గెట్ చేసుకున్నాడు వెల్తీ టెంపుల్స్ అన్నీ కూడా. అలాంటిది ఒక ఫేమస్ టెంపుల్ సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో. సో ఈయన మొహమ్మద్ గజనీ ఎన్నిసార్లు దండయాత్ర చేశాడో దానిపైన అంతా కూడా. సో దండయాత్ర చేసి టెంపుల్ యొక్క సంపదను అంతా దోచుకున్నాడు అనమాట. సో ఈ వెల్త్ అంతా కూడా మహమ్మద్ క్యారీ చేసి క్యాపిటల్ సిటీ నిర్మించాడు, స్ప్లెండెడ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ గజనీ. సో గజనీ అనే ప్లేస్లో మంచి క్యాపిటల్ సిటీ నిర్మించాడు అనమాట. సో సుల్తాన్ ముహమ్మద్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ మోర్ అబౌట్ ద పీపుల్ హీ కాంక్వర్డ్. సో మొహమ్మద్ గజనీ ఆయన దండయాత్ర చేసిన ప్రజలపైన గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అండ్ అన్ ఇంట్రెస్టెడ్ స్కాలర్ నేమ్డ్ అల్బర్నీ. సో అల్బర్నీ ఆయన దగ్గర ఉన్న స్కాలరు సబ్ కాంటినెంట్ గురించి, ఇండియా గురించి ఒక అకౌంట్ రాశారనమాట. సో దిస్ అరబిక్ వర్క్ వాజ్ నౌన్ యాజ్ కితాబ్ ఉల్ హింద్. సో హిందుస్థాన్ అనగా సింధు నది, ఇండస్ సింధు నది అని ఇచ్చారు. సో ఇలా సింధు నది ఇటుపైకి ఉండదంతా కూడా హిందూస్గా అభివర్ణించే వాళ్ళని చెప్పుకున్నాము. సో అందుకే ఇక్కడ హిందుస్థాన్ కాబట్టి సో కితాబ్ ఉల్ హింద్ అనే అకౌంట్ అరబిక్ వర్క్ అనేది రాశారనమాట అల్బర్నీ. సో ఇది ఇంపార్టెంట్ సోర్స్గా మిగిలింది హిస్టారియన్స్కి అప్పుడు హిందుస్థాన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. ఈ కన్సల్టెడ్ సాంస్క్రిట్ స్కాలర్స్ టు ప్రిపేర్ దిస్ అకౌంట్. సో ఇది అరబిక్ వర్క్, అరబిక్లో ఉంది కాబట్టి సో సాంస్క్రిట్ స్కాలర్స్ అందరినీ కలిసారనమాట ముందు ఈ బుక్ రాయడానికి ముందు. సో అదర్ కింగ్స్ హూ ఎంగేజ్డ్ ఇన్ వార్ఫేర్ ఇంక్లూడెడ్ ద చహమానాస్ later known as చౌహాన్స్ who ruled over the region around ఢిల్లీ అండ్ అజ్మీర్లో చౌహాన్స్ కూడా ఈ వార్ఫేర్లో ఇంక్లూడ్ అయినారు. సో వాళ్ళు ఫస్ట్ చహమానాస్ అని పిలిచేవారు, వాళ్ళని ఇప్పుడు చౌహాన్స్ అని పిలుస్తారు అనమాట లేటర్గా. సో దే అటెంప్ట్ టు ఎక్స్పెండ్ their control to the west and the east. They were opposed by Chalukyas of Gujarat and Gahadwals of western Uttar Pradesh. So the best known Chahmana ruler was పృథ్వీరాజ్ III. సో పృథ్వీరాజ్ III బాగా ఫేమస్ రూలర్ అనమాట చహమానా రూలర్స్లో. సో 1168 నుంచి 1192 మధ్య రూలింగ్ అని జరిగి ఈయన ఆఫ్ఘన్ రూలర్ నేమ్ సుల్తాన్ మొహమ్మద్ ఘోరీని డిఫీట్ చేశారనమాట. బట్ లాస్ట్ హిమ్ టు వెరీ నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ పృథ్వీరాజ్ జౌహరాన్ని విన్ అయినాడు 1991లో. తర్వాత సుల్తాన్ మొహమ్మద్ 1992లో విన్ అయినాడు. సో పృథ్వీరాజ్ IIIని చంపేశారనమాట. నెక్స్ట్ సౌత్లో మనకి ఇంపార్టెంట్ కింగ్డమ్ చూస్తే చోలాస్. క్లోజర్లో చోలాస్ చూస్తే సో ఇదంతా కూడా చోలా అడ్మినిస్ట్రేషన్ కింద ఉంది. చోలా కింగ్ ఎంపైర్ అయింది. ఫ్రమ్ ఉరాయూర్ టు తంజావూర్కి ఎలా చేంజ్ అయిందో చూస్తే హౌ డిడ్ ద చోలాస్ రైజ్ టు పవర్. చోలాస్ ఏ విధంగా పవర్లోకి వచ్చారు. సో ఏ మైనర్ చీఫ్లీ ఫ్యామిలీ నోన్ యాజ్ ముత్తారయార్ హెల్డ్ పవర్ ఇన్ ద కావేరీ డెల్టా. సో ఈ కావేరీ నది చూస్తే సో ఈ కావేరీ నది ఉంది. సో ఈ కావేరీ నది చాలా ప్లేస్లో ఇలా వెళ్ళడం వల్ల ఇక్కడంతా కూడా ఫర్టైల్ సాయిల్ ఉంది. సో రెండు నదుల మధ్య దాన్ని డెల్టా అంటారు ల్యాండ్ని. సో రివర్ కావేరీ డెల్టా అంటారు. సో ఈ కృష్ణా రివర్ దగ్గర ఫామ్ అయ్యే డెల్టాని కృష్ణా డెల్టాని, గోదావరి దగ్గర ఉండే ల్యాండ్ని గోదావరి డెల్టాని, అలాగే కావేరీ దగ్గర ఉండే ఫర్టైల్ ల్యాండ్ని కావేరీ డెల్టా అంటారు. సో ఇక్కడ ఈ కావేరీ డెల్టాలో ఒక ప్రామినెంట్ చీఫ్ ఉన్నారనమాట. ఈయన మైనర్ చీఫ్ ఫ్యామిలీ నోన్ యాజ్ ముత్తారయ్యార్ పవర్ని హోల్డ్ చేస్తున్నారు. ఈయన సబార్డినేట్ టు పల్లవ కింగ్స్ ఆఫ్ కంచీపురం. సో ఈ చోళా కింగ్స్ కంటే ముందు పల్లవాస్ ఉండేవాళ్ళు. సో పల్లవాస్కి సబార్డినేట్గా ఉండేవాడు ముత్తారయ్యారు. సో తర్వాత విజయాలయ హూ బిల్డింగ్ టు ద యాన్షియంట్ చీఫ్లీ ఫ్యామిలీ ఆఫ్ ద చోలాస్ ఫ్రమ్ ఉరయ్యార్ క్యాప్చర్డ్ ద డెల్టా ఫ్రమ్ ద ముత్తారయ్యార్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 9th century. సో ఈ ఉరయార్ని గ్రిప్లో ఉన్న ముత్తరయార్ని విజయాలయ ఆక్యుపై చేశారనమాట. హీ బిల్డ్ ద టౌన్ ఆఫ్ తంజావూర్ అండ్ ఏ టెంపుల్ ఫర్ గాడెస్ నిశుంబా సుదిని దేర్. సో తంజావూర్లో టౌన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో అక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట నిశుంబా సుదిని అక్కడ. నెక్స్ట్ సక్సెసర్స్ ఆఫ్ విజయాలయ
నైబరింగ్ రీజియన్స్ని, ఆ కింగ్డమ్ని కూడా గ్రీవ్ చేశారు సైజులను, పవర్లను. అలాగే పక్కనే ఉన్న పాండ్య సామ్రాజ్యాన్ని, పల్లవ టెరిటరీస్ని కూడా సౌత్లోను, నార్త్లోను ఆక్రమించి ఇప్పుడున్న ఈ చోళా ఎంపైర్ అంతా కూడా వచ్చిందనమాట. ఇదంతా కూడా చోళాస్ కిందనే ఉంది. సో ఈ చోళాస్లో రాజరాజ చోళ అంటాం, రాజరాజ 1 అని అంటాము. సో ఈయనే బృహదీశ్వర టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది. తంజావూరు బృహదీశ్వర టెంపుల్, శివునికి సంబంధించిన టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ చోళా రూలర్గా కన్సిడర్ చేస్తారు. ఈయన 1985లో కింగ్ అయ్యాడు. అలాగే ఆల్మోస్ట్ ఆయన పవర్ని అంతా కూడా ఎక్స్పాండ్ చేసుకున్నాడు. ఈ ఆల్సో రికగ్నైజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఎంపైర్, reorganized the administration of the empire. Rajaraja's son Rajendra I continued the policies and even raided the Ganga Valley. సో రాజరాజ సన్ రాజేంద్ర గంగా వ్యాలీకి వరకు కూడా రైడ్ చేసి కంట్రోల్ తెచ్చుకున్నాడు టెరిటరీస్ని. అలాగే శ్రీలంకకు కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలాగే కంట్రీస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా కనెక్షన్ ఉందన్నమాట. డెవలపింగ్ ఏ నావీ ఫర్ దీస్ ఎక్స్పెడిషన్స్. సో మిడివల్ ఇండియాలో ఓన్లీ చోళాస్ మాత్రమే నావల్ సుప్రీమసీ ఉండేది. తర్వాత మళ్ళా మోడర్న్ టైమ్స్లో 1498లో యూరోపియన్స్ వాస్కో డ గామా సీ రూట్ డిస్కవర్ చేసిన తర్వాత వాటి బ్రిటిష్ అంటే యూరోపియన్ సుప్రీమసీలో పోర్చుగీస్ ఎక్కువ నావల్ సుప్రీమసీ ఉంది అన్నమాట. సో అంతవరకు కూడా చోళాస్ మాత్రమే సూపర్ నావల్ సుప్రీమసీ ఉండేది వాళ్ళకి. సో అందుకే వీటికి సముద్రాన్ని అంతా కూడా పైనుంచి వాళ్ళకి సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా కనెక్షన్ ఉండేది. సో మనకి చైనాకు కూడా కనెక్షన్ ఉందని చెప్తారు. సో అందుకే చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ వచ్చినప్పుడు సో మీటింగ్ మన ఇండియాలో ఎక్కడ పెట్టారంటే గంగైకొండ చోళాపురం అయిన మహాబలిపురంలో పెట్టారు. సో అక్కడ మొనోలిథిక్ రాక్ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో సింగిల్ రాక్తో కన్స్ట్రక్ట్ చేసింది. సో చోళా ఎంపైర్కి కనెక్షన్ ఉంది కాబట్టి సో అక్కడ పెట్టారు మీటింగ్. సో స్ప్లెండిడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ చూస్తే మనకి తంజావూరులో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మనకి ద టెంపుల్ అట్ గంగైకొండ చోళాపురం. దట్ ఈస్ ద వే ద రూఫ్ టాపర్స్ యాజ్ ద లుక్ ఎలాబరేట్ స్టోన్ స్కల్ప్చర్స్ యూస్ టు డెకరేట్ ద అవుటర్ వాల్స్. సో ద్రవిడ స్టైల్లో ఉండే టెంపుల్ చూసి ఎంత రిచ్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ అండ్ గంగైకొండ చోళాపురం బిల్డ్ బై రాజరాజ అండ్ రాజేంద్ర ఆర్ ఆర్కిటెక్చరల్ అండ్ స్కల్ప్చర్ మార్వెల్స్. సో చోళా టెంపుల్స్ ఆఫ్ అండ్ బికేమ్ ద న్యూక్లియర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విచ్ గ్రీవ్ అరౌండ్ దెమ్. సో ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకా ఈ టెంపుల్స్ చుట్టూ కూడా సెటిల్మెంట్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట, విలేజెస్ కానీ టౌన్స్ కానీ. దీస్ వర్ ద సెంటర్స్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్కి సెంటర్గా ఉండే. టెంపుల్స్ వర్ ఆల్సో ఎండెడ్ విత్ ల్యాండ్ బై రూలర్స్ యాజ్ వెల్ యాజ్ బై అదర్స్. ద ప్రొడ్యూస్ ఆఫ్ దిస్ ల్యాండ్ went into maintaining all the specialists who worked at the temple and very often lived near it. సో టెంపుల్ కన్స్ట్రక్షన్లో సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రీస్ట్కి కానీ గార్లాండ్ మేకర్స్, కుక్స్, స్వీపర్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్ అంతా కూడా గుడికి సంబంధించిన ల్యాండ్ నుంచే బతికేవాళ్ళనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ టెంపుల్స్ వర్ నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, దే వర్ హబ్ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ యాజ్ వెల్. సో టెంపుల్స్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అకౌంట్లో ఎకనామిక్, సోషల్, కల్చరల్ లైఫ్ కూడా హబ్గా ఉండేది అనమాట. సో అమాంగ్ ద క్రాఫ్ట్స్ అసోసియేట్ విత్ టెంపుల్స్ ద మేకింగ్ ఆఫ్ బ్రాంజ్ ఇమేజెస్. సో బ్రాంజ్ ఇమేజెస్, చోళా బ్రాంజ్ ఇమేజెస్ అనేవి ఫైనెస్ట్గా ఇన్ ద వరల్డ్గా అభివర్ణించే వాళ్ళు అనమాట. సో అంత వాళ్ళ క్రాఫ్ట్ అనేది అంత హైగా ఉందన్నమాట, క్రాఫ్ట్ మేకింగ్ అనేది. సో దీంట్లో మెయిన్గా డేటీస్, దేవత విగ్రహాలు ఎక్కువగా ఉండేవి. కొన్నిసార్లు డెవోటీస్, భక్తుల విగ్రహాలు కూడా ఉండేవి అన్నమాట. నెక్స్ట్ అగ్రికల్చర్, ఇరిగేషన్ చూస్తే మెనీ ఆఫ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద చోళాస్ వర్ మేడ్ పాసిబుల్ త్రూ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో న్యూ డెవలప్మెంట్స్ ద్వారా పాసిబుల్ చేశారు. సో కావేరీ రివర్ చూస్తే కావేరీ రివర్ సెవెరల్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది, స్మాల్ ఛానల్స్ గాను. సో ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళేటప్పుడు ఈ బ్రాంచెస్ అన్నీ ఇలా ఫామ్ అయ్యేటప్పుడు సో ఈ రీజియన్ని, ఈ ల్యాండ్ని డెల్టా అంటాం అనమాట. సో రివర్స్ నుంచి కొట్టుకొని వచ్చే ఈ సెడిమెంట్స్ అంతా కూడా ఫర్టైల్ సాయిల్ ఈ బ్యాంక్స్లో సెటిల్ అవుతుంది. దీన్ని డెల్టా అంటాము. సో ఇది ఇక్కడ సాయిల్ ఫర్టిలిటీ రిచ్గా ఉంటుంది కాబట్టి పంటలు ఎక్కువగా పండేవి. సో అగ్రికల్చర్ కూడా బాగా ఉందన్నమాట.
వాటర్ ఫ్రమ్ ద ఛానల్స్ ఆల్సో ప్రొవైడ్స్ ద నెసరీ మాయిశ్చర్ ఫర్ అగ్రికల్చర్. సో ఈ వాటర్ ఛానల్స్ నుంచే అగ్రికల్చర్కి వాటర్ ప్రొవైడ్ జరిగేది అనమాట. సో కల్టివేషన్ ఆఫ్ రైస్ కూడా ఎక్కువ జరిగేది. సో ఆల్సో అగ్రికల్చర్ హ్యాడ్ డెవలప్డ్ ఎర్లియర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇట్ వాజ్ ఓన్లీ ఫ్రమ్ ద 5th and 6th century దట్ దిస్ ఏరియా వాజ్ ఓపెన్ అప్ ఫర్ లార్జ్ స్కేల్ కల్టివేషన్. సో ఈ ఇంతకుముందు కూడా అగ్రికల్చర్ డెవలప్ అయినా కానీ 5th, 6th centuryలోనే ఈ ఏరియా అంతా కూడా లార్జ్ స్కేల్ కల్టివేషన్కి ఓపెన్ చేశారనమాట. సో ఫారెస్ట్ హ్యాడ్ టు బి క్లియర్డ్ ఇన్ సమ్ రీజన్స్. సో ఈ ల్యాండ్స్లో ఫారెస్ట్ కూడా ఉండేదన్నమాట. అంటే అంతకుముందు పెద్ద ల్యాండ్స్ కాబట్టి సో సెటిల్మెంట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యేవి ఒక రాజ్యంలో. సో అలా సెటిల్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాండ్స్ అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ని క్లియర్ చేయాల్సి వచ్చేది. సో ల్యాండ్ హ్యాడ్ టు బి లెవెల్డ్ ఇన్ అదర్ ఏరియాస్. కొన్ని ఏరియాస్లో హిల్లీగా ఉండే రీజన్స్ అందరం కూడా లెవెల్ చేయాల్సి వచ్చేది అగ్రికల్చర్కి. ఇన్ ద డెల్టా రీజన్ ఎంబాంక్మెంట్స్ హ్యాడ్ టు బి బిల్ట్ టు ప్రివెంట్ ఫ్లడ్డింగ్ అండ్ కెనాల్స్ హ్యాడ్ టు బి కన్స్ట్రక్టెడ్. సో డెల్టా రీజన్స్లో అయితే వరదలు రాకున్నట్లా నివారించడానికి మొత్తం కెనాల్స్ ఫ్లడ్డింగ్ సిస్టమ్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చేది ఎక్స్ట్రా వాటర్ని క్యారీ చేయడానికి. సో కొన్ని ఏరియాస్లో 2 crops కూడా గ్రో చేశారన్నమాట. ఎందుకంటే కావేరీ రివర్ ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి కావేరీ నది నుంచి ఆ వాటర్ ఛానల్స్ నుంచి 2 crops కూడా గ్రో చేసేవాళ్ళు ఒక సంవత్సరంలో. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ 9th centuryలో స్లూస్ గేట్ అనమాట తమిళనాడులో కన్స్ట్రక్ట్ చేసింది. ఇట్ రెగ్యులేటెడ్ ద అవుట్ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ ట్యాంక్ ఇంటూ ద ఛానల్స్ దట్ ఇరిగేటెడ్ ద ఫీల్డ్స్. సో ట్యాంక్ నుంచి వాటర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ స్లూస్ గేట్ అనేది ట్రెడిషనల్లీ వుడ్ ఆర్ మెటల్ బ్యారియర్ విచ్ ఈస్ కామన్లీ యూస్ టు కంట్రోల్ వాటర్ లెవెల్స్ అండ్ ఫ్లో వాటర్ రేట్స్ ఇన్ రివర్స్ అండ్ కెనాల్స్. రివర్స్ కెనాల్స్లోన వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేసేది అనమాట. వుడ్తో కానీ ఐరన్తో కానీ కన్స్ట్రక్ట్ చేసేది. సో ఇన్ మెనీ కేసెస్ ఇట్ వాజ్ నెసరీ టు వాటర్ క్రాప్స్ ఆర్టిఫిషియల్లీ. సో చాలా విషయాల్లో క్రాప్స్ ఆర్టిఫిషియల్గా వేయాల్సి వచ్చేది. సో అంటే వర్షం తక్కువగా ఉండేది. సో వెరైటీ ఆఫ్ మెథడ్స్ వర్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. ఇన్ సమ్ ఏరియాస్ వెల్స్ వర్ డగ్. ఇన్ అదర్ ప్లేసెస్ హ్యూజ్ ట్యాంక్స్ వర్ కన్స్ట్రక్టెడ్ టు కలెక్ట్ రెయిన్ వాటర్. కొన్ని ప్లేసెస్లో బావులు తవ్వేవాళ్ళు, కొన్ని ప్లేసెస్లో పెద్ద చెరువులు లాంటివి తవ్వేవాళ్ళు అనమాట. సో దాని ద్వారా రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో అక్కడ వాటి నుంచి ఇరిగేషన్ వర్క్స్ రిక్వైర్స్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ లేబర్ అండ్ రీసోర్సెస్. మెయింటైనింగ్ దీస్ వర్క్స్ అండ్ డిసైడింగ్ హౌ వాటర్ ఇస్ టు బి షేర్డ్. ఏ విధంగా వాటర్ షేర్ చేసుకోవాలనేది ఇదంతా కూడా రిసోర్సెస్ నుంచి ప్లానింగ్ ఉండేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద న్యూ రూలర్స్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ టుక్ ఎన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. కొత్త రూలర్స్ అంతా కూడా ఎవరైతే విలేజెస్లో నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనమాట. ఈ ఇంట్రెస్ట్ పైన అన్నిటి కూడా. నెక్స్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఎంపైర్ చూస్తే హౌ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్డ్. సెటిల్మెంట్స్ ఆఫ్ ద పీజెంట్స్ నోన్ యాజ్ ఉర్. సో పీజెంట్ సెటిల్మెంట్స్ని ఊర్ అని పిలిచేవాళ్ళు. ఇవి బాగా ప్రాస్పరస్ అయినాయి విత్ స్ప్రెడ్ ఆఫ్ ఇరిగేషన్ అగ్రికల్చర్. సో పీజెంట్స్ అంటే రైతులు నివసించే సెటిల్మెంట్స్ అంతా కూడా అగ్రికల్చర్ బాగా ఉంది కాబట్టి సో అగ్రికల్చర్ స్ప్రెడ్ అయింది, బాగా ప్రాస్పరస్గా ఉంది కాబట్టి సో ఆ రీజన్ సెటిల్మెంట్స్ని ఊర్ అని పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ గ్రూప్స్ ఆఫ్ సచ్ విలేజ్ ఫామ్ లార్జ్ యూనిట్స్ కాల్ నాడు. అలాంటి స్మాల్ గ్రూప్స్ అన్ని యూర్స్ అన్ని కలిపి ఒక ప్లేస్ సో నాడు. సో ఇప్పుడు ఉన్న విలేజ్ కౌన్సిల్స్ అన్నీ విలేజ్ కౌన్సిల్ అండ్ ద నాడు పర్ఫార్మ్ సెవెరల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ డిస్పెన్సింగ్ జస్టిస్ అండ్ కలెక్టింగ్ ట్యాక్స్. సో తమిళనాడు అంటే తమిళ ప్రజలంతా కూడా స్మాల్ పీజెంట్ సెటిల్మెంట్స్ ఊర్స్ అనే ఉండేవి. సో ఈ ఊర్స్ అన్నీ కూడా ఆ రీజన్ అంతా కూడా ఒక తమిళనాడు రీజన్ అయింది ఇప్పుడు. తమిళనాడు రీజన్ అని సో అదే మీనింగ్ కూడా విలేజ్ కౌన్సిల్స్. నాడు పర్ఫార్మ్ సెవెరల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ డిస్పెన్సింగ్ జస్టిస్ అండ్ కలెక్టింగ్ ట్యాక్స్. సో రిచ్ పీజెంట్స్ ఆఫ్ ద వెల్లాలా caste exercised considerable control over the affairs of నాడు అండర్ ద సూపర్విషన్ ఆఫ్ ద సెంట్రల్ చోళా గవర్నమెంట్. సో ఈ సెంట్రల్ చోళా గవర్నమెంట్ కింద బాగా రిచ్ రైతులు వేలాలా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అన్ని అఫైర్స్ కూడా కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట ఆ నాడుకు సంబంధించి. సో చోళా కింగ్స్ గేవ్ సచ్ ల్యాండ్ ఓనర్స్ టైటిల్స్ లైక్ మూవెన్ ద వేలన్ ఆర్ పీజెంట్ సర్వింగ్ 3 kings. సో 3 kingsని సర్వ్ చేస్తున్నారు కాబట్టి మూవెన్ ద వేలన్ అని, అరియార్ అంటే చీఫ్ అని, ఈ విధంగా టైటిల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మార్కర్స్ ఆఫ్ రెస్పెక్ట్ గాను, అలాగే ఇంట్రెస్టెడ్ దెమ్ విత్ ఇంపార్టెంట్ ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ అట్ ద సెంటర్. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లోనూ వాళ్ళకి కూడా ఒక ప్లేస్ ఉండేది, ఆ విధంగా వాళ్ళని మారుస్తూ. సో వెల్ అండ్ వాగే. సో చోళా ఇన్స్క్రిప్షన్స్లో సెవెరల్ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేది. టైప్స్ ఆఫ్ ల్యాండ్ చూస్తే వెల్ అండ్ వాగే. సో ల్యాండ్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మణ్ పీజెంట్ ప్రాపర్టీస్. సో బ్రాహ్మణు కాకున్నట్ల మిగతా రైతులకి సంబంధించిన ల్యాండ్ని నాన్ బ్రాహ్మణ పీజెంట్ ప్రాపర్టీస్గా సో దాన్ని
వెలన్ వాగేగా అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ బ్రహ్మదేయ, బ్రాహ్మణులకి గిఫ్ట్గా ఇచ్చిన ల్యాండ్ని బ్రహ్మదేయ అని. శాలభోగా అని మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్కూల్, ఒక స్కూల్ సామ్రాజ్యంలో స్కూల్ స్థాపించి ఆ స్కూల్ని మెయింటైన్ చేయడానికి ల్యాండ్ ప్రొవైడ్ చేసేవాళ్ళమాట కింగ్. సో దాన్ని శాలభోగా అని. నెక్స్ట్ దేవదాన తిరువనమత్తుకని అంటే టెంపుల్స్కి సంబంధించిన ల్యాండ్స్ అనమాట. టెంపుల్ యొక్క సర్వైవల్కి ప్రీస్ట్లు, ప్రీస్ట్స్, గ్యార్లాండ్ మేకర్స్ వీళ్ళంతా కూడా టెంపుల్కి ఇచ్చిన ల్యాండ్ పైనే బతుకు జీవనం చేసేవాళ్ళు కాబట్టి సో దాన్ని దేవదాన తిరువనమత్తుకని అని పిలిచేవారు. నెక్స్ట్ పల్లి చందం, సో ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్, సో జైనాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్కి గ్రాంట్ చేసిన ల్యాండ్ని పల్లి చందం అని ఉంది. సో చోళా ఇన్స్క్రిప్షన్స్లో ఈ 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్ గురించి డిస్కస్ చేసిన. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ దట్ బ్రాహ్మణస్ ఆఫ్ అండ్ రిసీవ్డ్ ల్యాండ్ గ్రాంట్స్ ఆర్ బ్రహ్మదేయ, సో బ్రాహ్మణులకి ఇచ్చిన ల్యాండ్ని బ్రహ్మదేయగా అంటారు. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాహ్మణ సెటిల్మెంట్స్ ఎమర్జ్డ్ ఇన్ ద కావేరీ వ్యాలీస్ యాజ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, సో వేరే సౌత్ ఇండియా పార్ట్స్లోగా కావేరీ వ్యాలీలో కానీ సో లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాహ్మణ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఎమర్జ్ అయ్యాయి అనమాట. సో ఈచ్ బ్రాహ్మదేయ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై అన్ అసెంబ్లీ ఆర్ సభ ఆఫ్ ప్రామినెంట్ బ్రాహ్మణ ల్యాండ్ హోల్డర్స్. సో ఈ బ్రాహ్మదేయ అనేంత కూడా ఒక అసెంబ్లీ ఆర్ సభ ఆఫ్ ప్రామినెంట్ బ్రాహ్మణ ల్యాండ్ హోల్డర్స్, ఒక బ్రాహ్మణాలకు సంబంధించిన ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళంతా కూడా ఒక సభగా ఏర్పడేవాళ్ళు అనమాట. సో దాన్ని అసెంబ్లీ ఆర్ సభ అంటారు. వీళ్ళే ఆ ల్యాండ్ హోల్డర్స్ గురించి మొత్తం చూసుకునేవారు. దీస్ అసెంబ్లీస్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ. దర్ డెసిషన్స్ వర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫెన్ ఆన్ ద స్టోన్ వాల్స్ ఆఫ్ టెంపుల్స్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్క్రిప్షన్లో రికార్డ్ చేశారు. సో అలాగే టెంపుల్స్ యొక్క స్టోన్ వాల్స్ పైన కూడా రికార్డ్ చేశారు. సో అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్ నోన్ యాజ్ నగరమ్స్ ఆల్సో అకేషనలీ పర్ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఇన్ టౌన్స్. సో ఈ అసోసియేషన్స్ ట్రేడర్స్ సంబంధించి ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో, బిజినెస్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళంతా కూడా ఒక నగరాస్గా గ్రూప్ అయిన అనమాట. సో వాళ్ళని నగరమ్స్ అంటారు. వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చేసేవాళ్ళు టౌన్స్లో. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఉత్తర్మేరూర్ ఇన్ చింగేల్పూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ద వే ఇన్ విచ్ ద సభ వాజ్ ఆర్గనైజ్డ్. ద సభ హ్యాడ్ separate committees to look after irrigation works, గార్డెన్స్, టెంపుల్స్. సో ఈ సభ వీళ్ళంతా కూడా వేరియస్ సపరేట్ కమిటీస్ అన్నీ కూడా ఉండేవన్నమాట. సో ఇరిగేషన్ వర్క్స్ సంబంధించి చూసుకోవడానికి, గార్డెన్స్ చూసుకోవడానికి, టెంపుల్స్ చూసుకోవడానికి. సో నేమ్ ఆఫ్ దోస్ ఎలిజిబుల్ టు బీ మెంబర్స్ ఆఫ్ ద కమిటీస్ వర్ రిటన్ ఆన్ స్మాల్ టికెట్స్ ఆఫ్ పామ్ లీఫ్. సో పామ్ లీఫ్ సంబంధించి వాటిపైన రాసేవాళ్ళు. దీస్ టికెట్స్ వర్ పుట్ ఇన్ టు ఏ ఎర్తన్వేర్ పాట్ ఫ్రమ్ విచ్ యంగ్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ అవుట్ ద టికెట్స్ 1 by 1 ఫర్ ఈచ్ కమిటీ. సో ఆ సభలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా సో స్మాల్ పామ్ లీవ్స్ అన్ని పైన వాళ్ళ పేర్లు రాసేసి సో ఒక పాటలో పెట్టేసి ఒక యంగ్ బాయ్ని చేత్తో తీయమని చెప్పేవాళ్ళు. ఎవరి నేమ్ అయితే వస్తుందో ఆ టికెట్ పైన సో వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ టెక్స్ట్ చూస్తే మనకి who could be a member of a Sabha ఉత్తర్మేరు ఇన్స్క్రిప్షన్ లేస్ డౌన్. సో ఉత్తర్మేరలో ఉన్న ఇన్స్క్రిప్షన్ ఈ సభ మెంబర్ ఎవరెవరు ఉండొచ్చు అంటే సో ఆల్ దోస్ హూ విష్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ సభ షుడ్ బి ఓనర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ విచ్ ల్యాండ్ రెవెన్యూ ఇస్ కలెక్టెడ్. సో వీళ్ళంతా కూడా ల్యాండ్ ఏదైతే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నారో ఆ ల్యాండ్కి ఓనర్స్గా ఉండాలి, సభలో ఉండాలంటే మెంబర్స్గా. సో దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హోమ్స్, వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి. అలాగే 35 నుండి 75 సంవత్సరాల వయసు ఉండాలి. సో వాళ్ళకి వేదాస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. సో అప్పట్లో వేదాస్ అని చదివింది బ్రాహ్మణ్సే కాబట్టి సో ఈ సభ మెంబర్స్ అంతా కూడా బ్రాహ్మణ్సే. సో ఈ బ్రాహ్మణ్సే కదా గ్రూప్ని కదా మనం సభ అని చెప్పుకున్నాం. సో వాళ్ళు మాత్రమే మెంబర్స్గా ఉండేవాళ్ళు. సో దే షుడ్ బి వెల్ వర్స్డ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అండ్ హానెస్ట్, వాళ్ళంతా హానెస్ట్గా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ బాగా తెలిసి ఉండాలి అని. అలాగే ఇఫ్ ఎనీవన్ హ్యాస్ బిన్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీ ఇన్ ద లాస్ట్ 3 years ఈ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ అనదర్ కమిటీ. సో 3 సంవత్సరాల నుంచి కూడా మెంబర్గా ఉంటే కమిటీకి సో నేను వేరే కమిటీలో ఉండడానికి లేదనమాట. నెక్స్ట్ ఎనీవన్ హూ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ హిస్ అకౌంట్స్ అండ్ దోస్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ కెనాట్ కంటెస్ట్ ఎలక్షన్స్. ఈ సభలో జరిగే ఎలక్షన్స్లోనే వాళ్ళ అకౌంట్స్ అనమాట, వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్ గురించి డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోయినా అలాగే వాళ్ళ రిలేటివ్స్ గురించి సబ్మిట్ చేయకపోయినా కానీ సో ఎలక్షన్స్లో నిలబడడానికి వీల్లేదు. While inscriptions tell us about the kings and powerful men, here is an excerpt from the Periya Puranam, a 12th century Tamil work which informs us about the lives of the ordinary men and women.
సో ఆర్డినరీ ఉమెన్ ఏ విధంగా ఉన్నారో ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ అడెనూర్ వాజ్ ఏ స్మాల్ హ్యామ్లెట్ ఆఫ్ ప్లయాస్ a name used for social group considered outcast by బ్రాహ్మణాస్ అండ్ వెల్వలాస్. బ్రాహ్మణాస్ వెల్వలాస్ కూడా అవుట్కాస్ట్గా వర్ణించిన ఈ పులయాస్ అనే వాళ్ళు స్మాల్ హ్యామ్లెట్లో నివసించామంటే చిన్న కుటీరం లాగా అనమాట. స్టడీడ్ విత్ స్మాల్ హట్స్ అండర్ ఓల్డ్ థ్యాచెస్ అండ్ ఇన్హిబిటెడ్ బై అగ్రేరియన్ లేబరర్స్ ఎంగేజ్డ్ ఇన్ మెనీల్ ఆక్యుపేషన్స్. సో వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా రైతు కూలీలు కానీ నివసించేవాళ్ళు. వీళ్ళంతా చిన్న పాతబడిన గుడిసెలు కట్టుకున్నారనమాట ఊరవతల. సో ఇన్ థ్రెషోల్డ్స్ ఆఫ్ ద హట్స్ కవర్డ్ విత్ స్ట్రిప్స్ ఆఫ్ లెదర్ లిటిల్ చికెన్స్ మూడీ అబౌట్ ఇన్ గ్రూప్స్. సో వీళ్ళంతా ముందు కోడి పిల్లలు ఉండేవి. అలాగే డార్క్ చిల్డ్రన్ హూ వర్ బ్రాస్లెట్స్ ఆఫ్ బ్లాక్ ఐరన్ వర్ ప్రాన్సింగ్ అబౌట్ క్యారింగ్ ద లిటిల్ పప్పీస్. సో వీళ్ళంతా కూడా చిన్న పిల్లలంతా కూడా నల్లగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళు చేతుల చుట్టూ కూడా బ్లాక్ ఐరన్కి సంబంధించిన బ్రాస్లెట్స్ ఉండేవి. అలాగే లిటిల్ పప్పీస్ని కూడా కుక్క పిల్లని కూడా వాళ్ళు మోసుకొని తిరుగుతున్న వాళ్ళు. ఇన్ ద షేడ్ ఆఫ్ మరుడు అర్జున ట్రీస్ కింద ఎ ఫీమేల్ లేబరర్ పుట్ హర్ బేబీ టు స్లీప్ అనే షీట్ ఆఫ్ లెదర్. సో తోలు లెదర్ అంటే తోలు ఇక్కడ. సో తోలు షీట్ పైన బేబీని ఆ చెట్టు కింద ఒక ఫీమేల్ లేబరర్ పడుకోబెట్టింది. అలాగే మ్యాంగో ట్రీస్ ఫ్రమ్ హూస్ బ్రాంచెస్ డ్రమ్స్ వర్ హ్యాంగింగ్. బ్రాంచెస్ పైన మామిడి చెట్టు బ్రాంచెస్ పైన డ్రమ్స్ ఉన్నాయన్నమాట, వేలాడదీశారు. అండర్ ద కోకోనట్ పామ్స్ ఇన్ లిటిల్ హాల్స్ ఆన్ ద గ్రౌండ్ టైనీ హెడెడ్ విచెస్ లే ఆఫ్టర్ వెల్పింగ్. ద రెడ్ క్రెస్టెడ్ కాక్స్ క్రౌడ్ బిఫోర్ డాన్ కాలింగ్ ద బ్రౌనీ ప్లయర్ plural to their day's work and by day under the shade of the kanji tree spread the voice of the wavy haired pulaya women singing as they were husking paddy. సో ఈ విధంగా కామన్ పీపుల్ ఎలా విధంగా ఉన్నారని ఆ ఇన్స్క్రిప్షన్ అంతా ఉందన్నమాట. నెక్స్ట్ చైనాలో ఈ చైనాలో మనకి ఒక ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ట్యాంగ్ డైనాసిటీ అంటారు. ట్యాంగ్ డైనాసిటీ. సో ఈ ట్యాంగ్ డైనాసిటీ పవర్లోకి ఉంది ఆల్మోస్ట్ 300 years. దాని క్యాపిటల్ వచ్చేసి జియాన్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. విజిటెడ్ బై టర్కీ పీపుల్, ఇరానియన్ అంటే ఇరాన్కి సంబంధించిన పీపుల్, ఇండియన్స్, జపనీస్, కొరియన్స్ అంతా కూడా విజిట్ చేశారు. సో ట్యాంగ్ ఎంపైర్ వాజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై బ్యూరోక్రసీ రిక్రూటెడ్ త్రూ అన్ ఎగ్జామ్. సో ఈ ట్యాంగ్ డైనాసిటీకి ట్యాంగ్ ఎంపైర్లో ఉన్న బ్యూరోక్రాట్స్ అంతా కూడా ఎగ్జామ్కి కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెంట్రల్లో మనము సెంట్రల్ బ్యూరోక్రాట్స్గా ఆల్ ఇండియాకి సంబంధించి యూపీఎస్సీ, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో అలా విధంగా ఆ ఎంపైర్కి కూడా అడ్మినిస్ట్రేషన్కి బ్యూరోక్రసీకి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకోవాలనే వాళ్ళు అనమాట. ఇది అందరికీ ఓపెన్ ఉండేది. ఎవరైతే అపీర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ అపీర్ అవ్వచ్చు. దిస్ సిస్టమ్ ఆఫ్ సెలెక్టింగ్ అఫీషియల్స్ రిమైన్ ఇన్ ప్లేస్ విత్ సమ్ చేంజెస్ టిల్ 1911. సో ఈ సిస్టమ్ 1911 వరకు కూడా కంటిన్యూ అయిందనమాట. సెలెక్టింగ్ బ్యూరోక్రాట్స్ త్రూ అన్ ఎగ్జామ్. సో ఈ వీడియోతో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిగతా ఎక్స్పీరియన్స్ కూడా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.